బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో విచారణకు సినీ నటుడు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. నటుడు విజయ్ ను అధికారులు విచారిస్తున్నారు. నటుడు ప్రకాష్ రాజ్ తో పాటు విజయ్ దేవరకొండకు సిఐడి ఇటీవలే నోటీసులు జారీ చేసింది. వీరి స్టేట్మెంట్ ను అధికారులు రికార్డు చేశారు. కాగా ఇటీవలే బెట్టింగ్ యాప్స్ కేసులో తెలంగాణ సిఐడి కీలక ఆపరేషన్ చేపట్టింది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని 6 ప్రాంతాలలో సోదాలు నిర్వహించి అలాగే 8 మందిని అరెస్టు చేసింది. వీరంతా 6 బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో విచారణకు సినీ నటుడు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. నటుడు విజయ్ ను అధికారులు విచారిస్తున్నారు. నటుడు ప్రకాష్ రాజ్ తో పాటు విజయ్ దేవరకొండకు సిఐడి ఇటీవలే నోటీసులు జారీ చేసింది. వీరి స్టేట్మెంట్ ను అధికారులు రికార్డు చేశారు. కాగా ఇటీవలే బెట్టింగ్ యాప్స్ కేసులో తెలంగాణ సిఐడి కీలక ఆపరేషన్ చేపట్టింది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని 6 ప్రాంతాలలో సోదాలు నిర్వహించి 8 మందిని అరెస్టు చేసింది. వీరంతా 6 బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి ఫోన్ ద్వారా అందిస్తారు. రాణి, శశిరేఖ, ఈ బెట్టింగ్ యాప్స్ కేసు ఏదైతే ఉందో తెలంగాణలో సిఐడి అధికారులు అయితే గట్టిగానే ఈ విషయాన్ని వాళ్ళ పరిగణలోకి తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే పలువురు, అటు రానా దగ్గుపాటి కావచ్చు, కొంతమంది టీవీ స్టార్స్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు సినీ హీరో అయిన విజయ్ దేవరకొండ అలాగే ప్రకాష్ రాజులకు కూడా సిఐడి నోటీసులు జారీ చేసిన విషయం మనందరికీ తెలిసింది. వీళ్ళని ఈ రోజు హాజరు కావాల్సిన కూడా వాళ్ళు పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే మంగళవారం వీరిద్దరూ కూడా విచారణకు హాజరయ్యారు బెట్టింగ్ యాప్స్ నిమిత్తం. అయితే వీరి స్టేట్మెంట్ ను కూడా అటు సిఐడి అధికారులు రికార్డ్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇటీవలే బెట్టింగ్ యాప్స్ కేసులో తెలంగాణ సిఐడి ఈ ఆపరేషన్ అనేది కీలకంగా తీసుకుందనే చెప్పాలి. అటు గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, అలాగే పంజాబ్ రాష్ట్రాల్లో మొత్తంగా 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఏకంగా 8 మందిని అయితే అరెస్ట్ చేసింది. వీరంతా కూడా పలు బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తున్నట్లు అధికారికంగా వాళ్ళు గుర్తించారు. అలాగే ఆ యాప్లలో ఎవరైతే ముఠాలు ఉన్నారో ఆ ముఠాలను కూడా వీళ్ళు ఎవరు ఇదంతా నిర్వహిస్తున్నారనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు అటు నటుడు విజయ్ దేవరకొండ అలాగే ప్రకాష్ రాజ్ కూడా విచారణకు హాజరైనట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ముందుగా మనం చూసుకున్నట్లయితే వీరిపైన బిఎన్ఎస్ లోని 318/4 కావచ్చు, 112 రెడ్లతో 49 కావచ్చు, అలాగే తెలంగాణ గేమింగ్ యాక్ట్ లోని 3 అలాగే 3A అలాగే 4 సెక్షన్ల కింద, అలాగే ఐటీ యాక్ట్ లోని 66D కింద కూడా పలు కేసులు అయితే తెలంగాణ పోలీసులు అయితే నమోదు చేసినట్లుగా కూడా మనకి అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు కావచ్చు, ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి, బిగ్ స్క్రీన్ నుంచి, అలాగే స్మాల్ స్క్రీన్ నుంచి, అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళందరూ కూడా వచ్చారనే చెప్పాలి. ఈ బెట్టింగ్ యాప్స్ లో ఉన్నారు అన్నట్టుగా చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 20 మందికి పైగా విచారణకి రావాల్సిందిగా కూడా నోటీసులు అందుకున్నారు. అయితే అప్పట్లో ఈ గేమింగ్ యాప్లని మేము ప్రమోట్ చేస్తున్నామని రానా దగ్గుపాటి కావచ్చు, అలాగే కొంతమంది హీరో హీరోయిన్లు కావచ్చు, వాళ్ళ ట్విట్టర్ వేదికగా కూడా కొన్ని పోస్టులు చేసి మేము ఈ యాప్లకి జస్ట్ ప్రచారమే చేశాం కానీ ఆ ముఠాలతో మాకు సంబంధం లేదు అన్నట్టుగా కూడా కొంతమంది పోస్టుల రూపంలో వాళ్ళ సొంత వివరణ కూడా ఇచ్చిన పరిస్థితులు మనకి తెలుస్తుంది. అయితే ఈ 2015 నుంచి పూర్తిగా ప్రమోట్ చేయడం మానేశారని కూడా ఒకానొక టైంలో ప్రకాష్ రాజ్ కూడా చెప్పడం జరిగింది. కానీ సిఐడి పోలీసులు ఈ మొత్తం విషయం మీద కూడా వాళ్ళు గట్టిగా ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా, సెలబ్రిటీల ద్వారా ప్రమోషన్స్ చేయించుకుంటున్న బెట్టింగ్ యాప్ అని అంత చూసే విధంగా సిఐడి అధికారులు కూడా ఈ కేసుని అయితే గట్టిగా తీసుకున్నారని చెప్పాలి. అలాగే సెలబ్రిటీల ప్రచారం వల్ల ఈ బెట్టింగ్ యాప్ల ప్రభావం కామన్ పీపుల్ మీద ఎక్కువగా పడుతుంది. కాబట్టి పోలీసులు దీన్ని అంత సులువుగా వదిలిపెట్టేది లేదన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా నష్టపోయిన అనేక మంది యువకులు కావచ్చు, అలాగే ఉద్యోగులు కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి భారీగా నష్టాలు పోయి అలాగే అప్పుల బారిన ఊబిలో గురవడం, అలాగే ఆత్మహత్య యత్నానికి కూడా ప్రయత్నించడం, ఇవన్నీ కూడా షాకింగ్ నిజాలనే చెప్పాలి. ఇవన్నీ బయటపడడంతో దాదాపుగా 15 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలంగాణ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చిన కేసుల్లో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి
దాదాపుగా 15 కేసులకు పైగా నమోదు చేశారు పోలీసులు. బాధితుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు కూడా ప్రశ్నించి అసలు ఈ యాప్లు ఎలా వాళ్ళు పనిచేసే వాళ్ళు, ఈ యాప్ లో బెట్టింగ్స్ ఎలా చేసేవాళ్ళు అనే వివరాలను కూడా వాళ్ళు ఇప్పటికే స్వీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ 25 మంది స్టేట్మెంట్లను కూడా రికార్డు చేసి ఎవరైతే ఈ సెలబ్రిటీలు ఉన్నారో 25 మంది స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసేందుకు కూడా అటు పోలీసులు సిద్ధమవుతున్నారని చెప్పాలి. అందులో భాగంగానే ఈ రోజు ప్రకాష్ రాజ్ కావచ్చు, అలాగే విజయ్ దేవరకొండని కావచ్చు, వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేయడానికి అయితే ఈ రోజు విచారణకి పిలిచినట్లుగా తెలుస్తోంది శశిరేఖ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణి.